ఈ ఐపీసీ 296 అనేది బిఎన్ఎస్ లో 300 గా మారిపోయింది. ఈ విషయం ఏంటంటే మతపరమైనటువంటి గొడవలు ఎవరైనా చేస్తే దానికి శిక్ష ఏంటి? ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నిజంగా ప్రతి మతాన్ని గౌరవిస్తే, మీ మతాన్ని గౌరవిస్తే, దేశాన్ని గౌరవిస్తే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి షేర్ చేయండి. సో ఇంతకుముందుకి ఒక వీడియో చేస్తాం, కానీ కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి తిరిగి వీడియో చేయడం జరుగుతుంది. ఇదేంటంటే హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ వాళ్ళ ఆరాధనను గౌరవించి, వాళ్ళ దేవుణ్ణి గౌరవించి కొన్ని ఊరేగింపులు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు కొద్దిమంది మత పిచ్చితో, మతోన్మాదంతో వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటారు. చాలా తప్పు. ఇప్పుడు హనుమాన్ శోభాయాత్ర, శ్రీరాముని శోభాయాత్ర చేస్తూ బైక్ల పైన చేస్తున్నప్పుడు కొద్దిమంది మీరు పేపర్లో చూస్తూ ఉంటారు, రాళ్లతో దాడి చేస్తూ ఉంటారు భక్తుల పైన. అది చాలా పెద్ద తప్పు అండి. ఎందుకంటే ఈ దేశం కేవలం ముస్లిమ్స్ కాదు, ఈ దేవుని కేవలం హిందువులది కాదు, కేవలం క్రిస్టియన్స్ది కాదు, ఈ దేశం అందరిది. మనం కట్టే ట్యాక్స్ అందరికీ వెళ్తుంది, మనం పీల్చుకొని వదిలిపెట్టిన గాలి అందరికీ వెళ్తుంది, మనం వాడుకొని వదిలిపెట్టిన వస్తువులు అందరికీ వెళ్తున్నాయి. అంతెందుకండి, రైతు పంట పండించేటప్పుడు ప్రతి రైతు కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తాడు రైతు కోతకు ముందు. ఆయనంత మాత్రాన అది పూజ చేశారని చెప్పేసి కేవలం హిందువులే తింటున్నారా? ముస్లిమ్స్, క్రిస్టియన్స్ తినట్లేదా? అలాగే క్రిస్టియన్స్ మిషనరీ స్కూల్స్లో చాలా మంది వెళ్ళి అటు ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ చదువుకుంటారు. మరి వాళ్ళని ప్రేమించాలి కదా మనం. అలాగే ఇంకో పక్కన ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళు బిర్యానీ పాయింట్స్ కావచ్చు, ఈవెన్ వాళ్ళు కూడా కొన్నిసార్లు కొన్ని రాష్ట్రాల్లో చూస్తే శ్రీరాముని శోభయాత్ర అవన్నీ జరిగినప్పుడు వాళ్ళు స్వయంగా వాటర్ అందియడము, వాళ్ళకి కొన్ని షెల్టర్స్ కట్టేయడం, ఇవన్నీ చేస్తున్నారు. కేకే మహమ్మద్ అని చెప్పేసి కర్ణాటకకు చెందిన ఒక ముస్లిం ఇప్పటివరకు కొన్ని వందల దేవాలయాలకు తన సొంత డబ్బు మొత్తం వెచ్చించి అన్ని గుడ్లని ఆయన పునర్నిర్మాణిస్తుండే. ఎందుకంటే అప్పట్లో, అంటే ఒకప్పుడు మహమ్మదీయులు మన దేశం పైన దండయాత్ర చేసి ఎన్నో గుళ్ళని సర్వనాశనం చేస్తే ఇప్పుడు ఆయన తన సొంత డబ్బుతో వాటిని పునరుద్ధరిస్తున్నాడు. అంటే హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరం ఒక అన్నదమ్ముల్లాగా ఉన్నాం. ఈ రాజకీయాలకు వెళ్ళి మనం బలి కావద్దు, అందరం కలిసి ఉండాలి. ఇకపోతే మన చట్టానికి వచ్చేస్తే ఎవరైనా సరే మతపరమైనటువంటి ఊరేగింపులు చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినా, అడ్డంకులు సృష్టించినా, గలాట చేసినా, కొట్లాట చేసినా, అల్లర్లు చేసినా వాళ్ళపైన బిఎన్ఎస్ సెక్షన్ 300 కింద కేసు పెట్టడం జరుగుతుంది. దానికి గాను 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేకపోతే 2 విధించే అవకాశం ఉంటుంది. ఈ చట్టం గురించి అందరికీ తెలియజేయండి. సో మీరు నాతో ఏకీభవిస్తే అంటే ఏంటి, మనం డైవర్సిటీని ఫాలో కావాలి. ఎందుకంటే ఒక విషయం గమనించండి, ఎంతో మందికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, హెల్త్ ఇష్యూస్. హిందువులు కేవలం హిందువుల డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారా చెప్పండి? ముస్లిమ్స్ డాక్టర్ల దగ్గరికి పోవట్లేదా? క్రిస్టియన్స్ డాక్టర్ల దగ్గరికి పోవట్లేదా? సో అందరూ అందరినీ గౌరవించుకోవాలి, సహనం పాటించాలి తప్ప రాజకీయ లబ్ధి కోసం ఎవరు మనం రెచ్చగొట్టినంత మాత్రాన ఒక రాజకీయ నాయకుడి మొప్పు కోసం మనం మనతో పాటు కష్టపడి, మనతో పాటు తిరుగుతూ, మనతో పాటు చదువుకుంటూ, మనతో పాటు వ్యాపారం చేసుకునే ఇంకో పరమత సోదరుడితోనే మనం కొట్లాటలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయంటే, అంటే ఒక మతం వారు ఇట్లా ఊరేగింపు చేస్తున్నప్పుడు మా మతమే గొప్పది, మా దేవుడే నిజమైన దేవుడు, మా మతంలోకి రండి అని చెప్పేసి ఇలా ప్రచారం చేస్తున్నప్పుడు మాత్రమే గొడవలు వస్తున్నాయి. అలా చేయకుండా వాళ్ళ మత ప్రచారం వాళ్ళు చేసుకుంటే నష్టం ఏం లేదు. అలాగే కొద్దిమంది ఏంటంటే రోడ్లపైన ప్రేయర్లు చేస్తూ ఉంటారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో చూస్తే కొన్ని ఫోటోలు చూస్తాము, రోడ్లపైన నమాజులు చేస్తున్నారు. చాలా తప్పు కదండి, అలా చేయొద్దు. అలాగే రోడ్లపైన భజనలు చేసుకుంటారు, వచ్చిపోయే వాళ్ళకి హిందువులు కూడా ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు. ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందువులైనా కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది తీసుకురావద్దు. సో మీరు నాతో ఏకీభవిస్తే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. థ్యాంక్ యూ.